మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలండి. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్యతి భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవ, నీకు స్తుతి స్తోత్రములు నాయన. వాక్యమైన దేవ, వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాము మా తండ్రి, ఆమేన్. నిర్గమకాండము 4వ అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి. మొదటి వచనము. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందురని ఉత్తరమియ్యగా. మొదటి వచనంలో మోషే దేవునితో మాట్లాడుతున్నట్లు మనము చూస్తూ ఉన్నాము. దేవుడు యెహోవా మోషేకు ప్రత్యక్షమై అయి మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే ఇస్తున్న జవాబుగా మనం చూడవచ్చు. మోషే మాట వింటారు అని దేవుడు చెబుతున్నారు. నిర్గమకాండం 3:18లో మనం చూస్తే ఆ విషయాన్ని గమనించగలం. వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలను ఐగుప్తు రాజునద్దకు వెళ్ళి అతను చూసి, హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయన గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని అర్పించుదము, సెలవిమ్మని అతనితో చెప్పవలను అని దేవుడు ఈ 3వ అధ్యాయము 18వ వచనం ద్వారా మోషేతో చెప్పినప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే మరి సాకు చెప్తున్నట్లుగా ఇక్కడ తప్పించుకోవటానికి చూస్తున్నవాడుగా మోషే కనబడుతూ ఉన్నాడు. అయితే 2వ వచనంలో, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. 3వ వచనం, అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాన్ని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయాను. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ మొట్టమొదటిసారిగా ఒక మనిషికి అద్భుతాలు చేసే శక్తి ఇవ్వటం కనిపిస్తూ ఉన్నది. పాము ఐగుప్తు రాజుల రాజసిహనంగా పాము బొమ్మను వారు తమ కిరీటంలో ధరించేవారు. ఆ రాజులందరూ దేవుణ్ణే అని ఈజిప్టు వారు భావించేటట్లుగా మరి ఇప్పుడు ఫరోను లొంగదీసే శక్తి మోషేకు దేవుడు ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే వారు కిరీటాల్లో ఈ యొక్క పాము బొమ్మను పెట్టుకునేవారు. వారు దేవుళ్ళుగా, రాజులందరూ కూడా దేవుళ్ళుగా, ఐగుప్తియలో ఉన్న రాజులు దేవుళ్ళుగా ప్రజలకు కనిపించేవారంట. కాబట్టి ఇప్పుడు దేవుడు మోషేకు ఆ యొక్క మరి ఫరోను లొంగ తీసుకునే శక్తిని అనుగ్రహించినట్లుగా ఇక్కడ మనం వాక్య భాగంలో చూడవచ్చు. 4-5 వచనాల్లో చూస్తే, అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్రాయను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురనెను. చూడండి, ఇక్కడ మరి దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:16లో చూస్తే, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడని ఇక్కడ రాయబడినట్లుగా ఈ యొక్క హెబ్రీయుల కోసం దేవుడు ఎదురు చూస్తున్నట్లు మనము చూడవచ్చు. ఈ అద్భుతాలు చేయటంలో ఉన్న ఉద్దేశము ఇదే అని మనం చూడవచ్చండి. అంతేకాదు, దేవుడు ఇశ్రాయేలు ప్రజల విమోచనం కోసం పంపిస్తున్న మోషేను వారు నమ్మటం చాలా ముఖ్యమైన విషయంగా మనం చూడవచ్చు. అలా నమ్మని పక్షంలో వారికి దాస్యము నుండి విముక్తి కలగదని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనము వాక్య భాగంలో చూడవచ్చు. 6వ వచనము మనం చూసినట్లయితే, మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మును ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్మును ఉంచుకొని దాన్ని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమం వలె తెల్లగా ఆయను. చూడండి, తెగుళ్లను వ్యాధులను కలిగించే శక్తిని కూడా మోషేకు దేవుడు ఇచ్చినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇంకా 7, 8, 9 వచనాల్లో చూస్తే, తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మును ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మును ఉంచుకొని
తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలె అయిన. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దానిని బట్టి విందురు. 9వ వచనం, వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునని. చూడండి, ఈ నది పేరు నైల్ నది అని మనం చూడవచ్చు. ఇది ఐగుప్తు దేశంలో గొప్ప నది అని గొప్ప నదిగా పేరు పొందింది. ఈ ఐగుప్తు ప్రాంతంలో వ్యవసాయము, నాగరికత ఈ నది తీరంలోనే ఎక్కువగా అభివృద్ధి చెందింది. అక్కడ ప్రజలు ఈ నది దైవికమైనదని భావించి దానిని పూజించేవారు. 10వ వచనములో, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునిపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను. నేను నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, చూడండి, మరో సాకు చెప్తూ ఉన్నాడు మోషే. దేవునికి కావలసినది మన యొక్క వాగ్దాటి కాదు, కానీ మనము దేవునికి విధేయత చూపించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మోషే సాకు చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు. నోటి మాంద్యము, నాలుక మాంద్యం గలవాడనని సాకు చెప్తూ ఉన్నాడు. 11వ వచనం, 12వ వచనం చూసినట్లయితే, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే గదా. 12, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. బైబిల్ గ్రంథమంతా దేవుని మూలముగా వ్రాయబడింది. ఈ విధంగానే తన ప్రవక్తలు ఏం మాట్లాడాలో దేవుడు వారికి చెప్పారు. వారి మనసులో తన ఆలోచనలు ఉంచాడు. పవిత్రాత్మ ప్రేరణ చేత ప్రసాదించిన ప్రేరణ దైవావేశము చేత ప్రసాదించి వారి చేత వ్రాయించారని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూడవచ్చు. 2వ తిమోతి 3:16 వచనంలో వ్రాయబడినట్లుగా, దైవజనుడు యుద్ధ సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును అని రాయబడటం మనం చూస్తూ ఉంటాం. ఇంకా మనం చూస్తే 2వ పేతురు 1:21 వచనంలో కూడా, ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. చూడండి, ఏది పలికినా అది దేవుని మూలంగా తన భక్తులు పలికినట్లుగా మనము ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. ప్రవక్తలు తన సొంత మాటలు మాట్లాడలేదు, కానీ దేవుడు ఏది చెప్పమంటే వాటిని చెప్పినట్లుగా మనము చూడవచ్చు. 13వ వచనములో చూస్తే, అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపతలసిన వానినే పంపమనగా. చూడండి, ఇంత చెప్పినా సరే మోషే అంటున్నాడు, నువ్వు ఎవరిని పంపాలనుకుంటున్నావో వానినే పంపని సరెండర్ అయినట్లుగా మనం చూడవచ్చు. మొదటిగా ఐగుప్తు వెళ్ళేందుకు దాదాపుగా నిరాకరించిన మోషే కనపడుతూ ఉన్నాడు. ఇందువల్ల దేవునికి అతనిపై కోపం వచ్చినట్లుగా కూడా మనం వాక్య భాగంలో చూడవచ్చు. మోషే రాసిన కీర్తన మనం చూసినట్లయితే 90వ కీర్తనలో 7-11 వచనాలు మనం చదివితే మోషే ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నట్లు చూడవచ్చు. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నామని. 8 వచనములో, మా దోషములన్నీ నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవని. నీ ఉగ్రతను భరించుతూనే మా దినములన్నీ గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలం జరుపుకొందమని. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు, నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియను అని మోషే ఆ కీర్తనల గ్రంథంలో రాసినట్లుగా మనం చూడవచ్చు. అది నిజంగా ఇక్కడ ఈ సందర్భము అక్కడ కీర్తనల గ్రంథంలో రాయబడిన 90వ కీర్తనలో మనకి ఈ విషయాన్ని స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. మోషే గొప్పవాడైనప్పటికీ మనుషులందరిలాగే అతనికి పాపముతో కూడిన స్వభావం ఉందన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 3:23లో రాసినట్లుగా, ఈ భేదము లేదును,
అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని లేఖనం తెలియపరిచినట్లుగా దాన్ని అధిగమించాలంటే దేవుని కృప మోషేకి కావాలి. మనం తన సంకల్పాన్ని నెరవేర్చాలని దేవుడు పదే పదే ప్రోత్సహిస్తూ ఆజ్ఞాపిస్తూ ఉన్నప్పటికీ మనం ఆ విధంగా చేయకపోతే మనం కూడా దేవుని కోపానికి గురవుతామని మనం గమనించుకోవాలి. 14, 15, 16, 17, 18 వచనాలు మనం చూసినట్లయితే, ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయం అందు సంతోషించను. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదనని అక్కడ మాట్లాడుచున్నట్లుగా మనం చూడవచ్చు. నిర్గమాకాండము 7, 1, 2 మరి వచనాల్లో రాయబడినట్లుగా మనము వాక్యములో చూడవచ్చు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలను. ఫరో తన దేశములో నుండి ఇశ్రాయేలీయులను పోనీయవలనని నీ అన్న అయిన అహరోను అతనితో చెప్పునని మాట్లాడుచు ఆ విషయాలన్నీ కూడా మోషేతో దేవుడు మాట్లాడినట్లుగా మనం చూడవచ్చు. 16 అతడే నీకు బదులు మా జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడిగా ఉందువు. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక్రియలు చేయవలనని చెప్పాను. చూడండి, నిర్గమాకాండము 4:2లో మనము ఇప్పుడు ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం కదండి. అతని చేతి కర్రను చూస్తూ ఉన్నాం. అయితే 18వ వచనంలో అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్య అయిన యిత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారిక సజీవులై ఉన్నారేమో చూసేదనని అతనితో చెప్పగా, యిత్రో క్షేమంగా వెళ్ళమని మోషేతో అనేను. ఇక్కడ మనం చూసినప్పుడు మోషే మరి తన మామతో దేవుడు పలికిన విషయాలను చెప్పి సెలవిమ్మని అడిగినప్పుడు మరి యిత్రో క్షేమంగా వెళ్ళమని మరి పంపించినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. 19, 20, 21 వచనాలు చూస్తే, అంతటా యెహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయారు గనుక ఐగుప్తునికి తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పాను. 20 మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకుని ఐగుప్తునికి తిరిగి వెళ్ళాను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయాను. ఇక్కడ మనం వాక్య భాగంలో చూసినట్లయితే మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తునికి తిరిగి వెళ్ళినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మోషే యొక్క దేవునికి కర్రను తన చేత పట్టుకుని వెళ్ళినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. 18 నిర్గమాకాండం 18, 2, 3, 4 వచనాల్లో మనం చూస్తే, మోషే మామయ్య అయిన యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె 2 కుమారులను తోడుకుని వచ్చెను. అతడు అన్య దేశములో నేను పరదేశిననుకుని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టాను. నా తండ్రి దేవుడవు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించననుకుని రెండో వానికి ఎలియాజర్ అని పేరు పెట్టాను. ఇక్కడ మనం చూసినప్పుడు మరి దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి తనకు కలిగిన కుమారులను బట్టి పేర్లు పెట్టినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. 21వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహాశ్చర్యకార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయడు అని దేవుడు మరి మోషేతో మాట్లాడినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 9:18 ప్రకారం, కావున ఆయన ఎవరిని కరుణింపకోరునో వానిని కరుణించును, ఎవరిని కఠినపరచగోరునో వాని కఠినపరచునని లేఖనము తెలియపరిచినట్లుగా ఇక్కడ ఫరో హృదయాన్ని కఠినపరిచేది దేవుడే అని నేనే అని ఆయన సెలవిస్తున్నట్లుగా మనము చూడవచ్చు. 22వ వచనం, అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ లేఖనం ప్రకారము రోమీయులకు రాసిన పత్రిక 9:4, వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రతత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి అని ఇశ్రాయేలీలను గురించి రాయబడినట్లుగా ఇక్కడ మనము
చూస్తూ ఉన్నాం. అందుకనే ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడని ఇక్కడ వ్రాయబడటం మనం చూస్తున్నాం. 23వ వచనంలో, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వారిని పంపనల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. చూడండి, నిర్గమకాండములో మరి మనం చూసినప్పుడు 5వ అధ్యాయములో 1వ వచనంలో రాయబడినట్లుగా, తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని మోషేతో చెప్పటం అనేది జరిగినట్లుగా మనము ఈ వచనం ద్వారా చూడవచ్చు. ఇంకా మనం చూస్తే 24వ వచనములో, అతడు పోవు మార్గమున సత్రములు యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని సంపచూడగా అని ఇక్కడ రాయబడటం చూస్తున్నాం. అంటే తన ప్రజలను బానిసత్వం నుండి విడిపించటానికి తాను వాడుకోదలుచుకున్న వ్యక్తిని చంపేయాలని దేవుడు ఎందుకు అనుకున్నాడు? మనము దేవుడు అబ్రహాముతో అతని సంతానంతో చేసిన నిబంధనలో దీనికి జవాబు మనకి కనబడుతూ ఉంది. ఆ నిబంధన ఏంటి అని మనం చూస్తే ఆదికాండము 17:9 నుంచి 14 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ప్రతి ఒక్క మరి ఒక నిబంధన చేసినట్లుగా మనం చూడవచ్చు. ఏంటి ఆ నిబంధన అని మనం చూస్తే, నాకును నీకును నీ తరువాత నీ సంతతిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలను. చూడండి, సున్నతి పొందాలని ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క నిబంధనను మరి మోషే నిర్వర్తించిన వాడిగా ఇక్కడ కనబడటం లేదు. దేవుడు అబ్రహాముతో అతని సంతానంతో చేసిన నిబంధనలో దీనికి జవాబు మనకి కనబడింది. ఆ సమయంలో దేవుడు తన యొక్క నిబంధనకు గుర్తుగా సున్నతి నియమించాడు. ఈ నిబంధనకు, ఈ ఆజ్ఞకు మోషే కట్టుబడలేదని కనబడుతూ ఉంది. దీనికి విధేయుడయ్యే వరకు లేక తన భార్యను విధేయురాలు చేసే వరకు అతనికి ప్రమాదమే అని, దేవుని ఆజ్ఞకు లోబడే విషయంలో మోషేకు అడ్డబండగా కనిపిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. దేవుడు నిజంగా మోషేను చంపేయబూనుకుంటే తేలికగా చంపేవాడే. కానీ ఈ ప్రాముఖ్యమైన బాధ్యతను అతడు గుర్తించగలిగేలా మోషేను మేల్కొల్పటమే దేవుని ఉద్దేశం. అందుకు దేవుడు ఈ కఠినమైన చర్య తలపెట్టాడని మనము గమనించాలి. అందుని బట్టే యెహోవా అతనిని ఎదుర్కొని అతను చంప చూడగా అని వ్రాయబడటం అనేది చూస్తున్నాం. 25, 26, 27 వచనాలు మనం చూస్తే, సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటవైతివని అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటవైతివనెను. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతను కలుసుకుని అతన్ని ముద్దు పెట్టుకొనెను. 28 అప్పుడు మోషే తను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటినీ, ఆయన చేయని ఆజ్ఞాపించిన సూచక్రియలన్నిటినీ అహరోనుకు తెలిపాను. 29 తర్వాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలందరినీ పోగు చేసి 30వ వచనం, యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనులు ఎదుట సూచక్రియలను చేయగా జనులు నమ్మిరి. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టినన్న మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేసిరి. ఇక్కడ మనం చూసినట్లయితే 24 నుంచి 31 వచనాలు మనం చూస్తే, మోషే తన కుమారునికి ఒక ముఖ్యమైన పని చేయటం మర్చిపోయిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అతనిపై కోపముగా ఉన్నాడని లేఖనము తెలియపరుస్తుంది. దేవుడు మోషేకు శిక్షగా అతన్ని చంపటానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తున్నాం. లేదా జబ్బు పడవచ్చునని హెచ్చరించాడు. దేవుడు మన జీవితంలో తప్పిపోయిన దానిని మనకు చూపించినప్పుడు దానిని త్వరగా సరిచేయటానికి మనం కష్టపడి పని చేయాలి. మనం తప్పులు చేసినప్పుడు దేవుని దగ్గరకు తిరిగి రావాలని గుర్తు చేసే పాఠం లాంటిది అని మనము గమనించాలి. మోషేను కలవటానికి దేవుడు అహరోనును పంపాడు మరియు వారు ఒకరినొకరు చూసుకున్నందుకు సంతోషించారు. ఇశ్రాయేలు నాయకులు కూడా వారిని విశ్వసించారు మరియు విధేయత చూపారు. దేవుడు కోరుకున్నది చేసి అది ఆయనకు మహిమను తెచ్చిపెట్టినప్పుడు కొన్నిసార్లు మనం ఆశించిన దానికంటే విషయాలు సులభంగా ఉంటాయి. లేచి మనం చేయాలనుకున్నది చేద్దాం. దేవుడు మనకు విజయం సాధించటంలో
సహాయం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు రక్షింపబడుతున్నారని విని సంతోషించినప్పుడు మరియు దేవుని స్తుతించినట్టే మనము కూడా సంతోషంగా ఉండాలి మరియు మనల్ని రక్షించే రక్షకునిపై నమ్మకం ఉంచాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మనము కూడా మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుని కొరకు పని చేసేవారముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రము నాయన. గొప్ప దేవుడిగా, మా తండ్రిగా, మా ప్రభువుగా మాతో మాట్లాడినందుకు వందనాలు మా తండ్రి. ఆయన మేము చేయవలసిన పనుల్లో మేము అశ్రద్ధగా ఉండకుండా శ్రద్ధగా మీ పనులు చేయటానికి, మీకు విధేయత చూపించడానికి మాకు సహాయం చేయమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్.